ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనతో తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఇది హాట్ టాపిక్ గా అయిపోయింది. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకట్ స్టార్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విజయవంతమైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన ఆశ్చర్యం నెలకొన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో, ఇంకా చెప్పాలంటే కేసీఆర్లో ఒక రకమైన టెన్షన్ నెలకొన్నదట. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో చేసిన ఒకే ఒక కామెంట్, ఒకే ఒక వర్డ్, టార్గెట్ తెలంగాణ అనే పదం కేసీఆర్లో ఒక రకమైన భయాందోళనను క్రియేట్ చేసింది అని మనం చెప్పవచ్చు. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించిన సభలు సమావేశాలను పెద్దగా పట్టించుకోదు, నెగ్లిజిబుల్ చేస్తుంది అనమాట. కానీ ఈసారి వెస్ట్ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ డైరెక్ట్ గా హైదరాబాద్కు వచ్చేశారు. హైదరాబాద్కు వచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభను, మోదీ పర్యటనను కేసీఆర్ నిరంతరం ఆద్యంతం పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కూడా బీజేపీ రాబట్టుకున్నది. సో ఆ లక్ష్యంగా, ఆ ప్రభావంతో ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళ్ళదాలని మోదీ భావిస్తూ ఉండవచ్చు. తన రాజకీయ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ హైదరాబాద్ను వాడుకున్నాడని మనకు చెప్పకనే అర్థమవుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి కలిశారు. చాలాసేపు అక్కడ వెయిట్ చేశాడు, చాలాసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడారన్నమాట. ఈ మోదీ పర్యటన నిశితంగా పరిశీలించిన కేసీఆర్ అసలు ఏం జరుగుతుందో అనేది ఒక అంచనాకు రాలేకపోయారన్నమాట. ఇక హైదరాబాద్ లో మోడీ టూర్ ను మొత్తం కేసీఆర్ అబ్జర్వ్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ లో మోడీ అడుగు పెట్టినప్పటి నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేంత వరకు అసలు ఏం జరుగుతుంది అనేది కేసీఆర్ అండ్ టీం చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసింది. నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళి దాదాపు 1 గంట 10 నిమిషాల పాటు అక్కడ స్పెండ్ చేశారు, అక్కడ గడిపారు, అక్కడ ఏకాంతంగా చంద్రబాబుతో మాట్లాడారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చాలాసేపు, దాదాపు 20-25 మినిట్స్ అక్కడ కూడా మాట్లాడారు. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్తో ఆయన ఏకాంతంగా ఏం మాట్లాడి ఉండవచ్చు అనేది ఇప్పుడు కేసీఆర్ అండ్ టీంలో అంతర్మథనం మొదలైంది. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో ఒక షాకింగ్ కామెంట్ చేశాడు నరేంద్ర మోదీ. ఏంటది? అదే టార్గెట్ తెలంగాణ. వెస్ట్ బెంగాల్లో విజయం తర్వాత, ఇప్పుడు తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నాము అని ఆయన చెప్పకనే చెప్పినట్టు మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. మనకే అర్థమైన తర్వాత ఇక ఈ విషయం కేసీఆర్ కిందకు అర్థం కాదు, ఈజీగా అది మనకు అర్థమవుతుంది అనమాట. ఈ తెలంగాణ టార్గెట్ అనే పదాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకే కేసీఆర్ ఒక్కసారిగా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వచ్చి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడితే నెక్స్ట్ డేనే, అంటే ఒక రోజు తర్వాత మరుసటి రోజు అంటే మంగళవారమే తన ఫామ్ హౌస్లో పార్టీ నాయకులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 6 గంటల పాటు పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెక్స్ట్ అంటే వచ్చే 2.5 సంవత్సరాల్లో చేపట్టబోయే కార్యక్రమాలను పార్టీ నాయకులకు కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో, ఈ 2.5 సంవత్సరాల కాలం అంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఇక మిగిలింది కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాలు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయితే పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక మోదీ టార్గెట్ తెలంగాణ అన్నట్టు అది బీఆర్ఎస్ చేతిలోంచి చేజారిపోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ చేతుల్లో ఉన్న అధికారం మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉండదు అన్న ఒక రకమైన ఆందోళనకు గురైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఇక ప్రజల్లోనే ఉండాలని అనుకున్నారు. ఈ విషయం కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటే నిజమే, ఇప్పుడే గుర్తుకొచ్చిందని మనం చెప్పవచ్చు. ఒకవేళ మోడీ రాకపోయి ఉంటే ఇప్పుడే సమావేశం నిర్వహించి ఉండేవారు కాదేమో అని అనిపిస్తుంది. బట్ ఈ టార్గెట్ తెలంగాణ టీఆర్ఎస్ లో హైప్ క్రియేట్ చేసింది, టెన్షన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పార్టీలు పోటీ చేయబోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, జేఎస్పీ అండ్ అదర్ పార్టీస్. అంటే ఇన్ని పార్టీలు పోటీ చేసిన తర్వాత ఓట్ షేర్ అనేది సాధారణంగా ప్రతి పార్టీకు తగ్గిపోతుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్తో పోలిస్తే ఈసారి ఓట్ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీలు పోటీ చేసిందన్నమాట. ఈ ఓట్ షేర్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా అధికారానికి దూరం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే హంగ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ భయం ఇప్పుడు కేసీఆర్ ను పట్టుకున్నట్టుంది. అందుకనే ఇప్పుడు ఒక్కసారిగా మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి ఏకాఏకన 6 గంటల పాటు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. మనం ప్రజల్లో లేకపోతే, ప్రజలకు దూరంగా ఉంటే అధికారానికి ఇక శాశ్వతంగా దూరం అయిపోతాము అన్న భయం కేసీఆర్ లో పట్టుకున్నట్టు మనకు బీఆర్ఎస్ నాయకుల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం అయితే ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ పరిణామాలు మోడీ హైదరాబాద్ టూర్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని అంతర్మథనంలో పడవేశాయని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు సెంట్రల్లో ఎన్డీఏలో ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 3 పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి. ఇక ఈ 3 పార్టీలు వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు అని అనుకుంటూ ఉండవచ్చు అని కేసీఆర్ మేబీ భావిస్తూ ఉంటాడు. ఒకవేళ అదే జరిగితే ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కేసీఆర్ ఇప్పటి నుంచే ఒక అంచనాకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇక ఈ 3 పార్టీలతో పాటు ఇటీవల కొత్తగా వచ్చిన కవిత టీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది. లేదు ఖచ్చితంగా పోటీ చేస్తాము అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పార్టీకి గుర్తింపు కూడా ఇవ్వబోతోంది. ఈ మోడీ హైదరాబాద్ పర్యటన టూర్లో ఇంకో కొసమెరుపు ఏమిటి అంటే ఈ ఒక సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది కాదు, డైరెక్ట్ గా మనకు మీడియాలోనే వచ్చిందంట. ఆయన ఏమన్నాడు, మాతో కలిసి పని చేయండి అప్పుడే మీ కలలు నెరవేరుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్న, రాజకీయ నాయకులు మాత్రం ఆయన బీజేపీలో చేరడానికి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి మాత్రం కేవలం అభివృద్ధిలోనే మాత్రమే మేము తన గురించి ఈ విధంగా అన్నాడు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పని, మన నరేంద్ర మోదీ అభిప్రాయాలు ఏమైనా ఉండని బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఒక రకమైన ఆందోళనలోనే ఉన్నారని మనం చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం రెగ్యులర్గా ఛానల్ను చూస్తూ ఉండండి.